హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కంప్యూటర్ వర్క్ అనేది వేసే ముందు నెక్ ఎలా మార్కింగ్ పెట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి. నా దగ్గరకు వచ్చే కస్టమర్లకి నేను ఈ విధంగానే పేపర్ కటింగ్ చేసేసుకొని ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాతనే నేను వర్క్ స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది మనము పెట్టి డైరెక్ట్గా పెట్టడం వల్ల కరెక్ట్ కొలత రావచ్చు రాకపోవచ్చు అండి. ఇప్పుడు అలా డబ్బా షేప్ అనేది గీసుకున్న తర్వాత మనం దానిపైన పెట్టి మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి. ఆ వేసుకునేటప్పుడు కాస్త షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే వర్క్ అనేది మనము కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అయినా పర్లేదు, కానీ తక్కువ వస్తే మాత్రం షోల్డర్స్ దగ్గర వర్క్ కనిపించకపోతే చాలా ఎబ్బెట్టుగా ఉంటుందండి. క్లాత్ కనిపిస్తే బాగుండదు కదండి. అందుకని నేను ఏ నెక్కకైనా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేస్తే అక్కడ సెంటర్ పాయింట్ అనేది మనము మార్కింగ్ చేసేటప్పుడు చూడాలండి. ఇప్పుడు ఏంటంటే ఆ పేపర్ తీసిన తర్వాత దీని లెంత్ ఎంత అనేది మనం చూసుకున్నాం కదండి. ఇప్పుడు నాకు ఇచ్చిన కస్టమర్ది బ్లౌజ్ ఎంత అంటే 6 ఇంచులు అనేది వెడల్పు ఉందండి. సేమ్ అంతే పెట్టిందంటే మళ్ళీ మనకు వర్క్ అనేది తగ్గిపోతుంది. అందుకని మనం ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా అనేది గీసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎంతైతే మనకు క్లాత్ లోపలికి పోతుందో అంత కుట్టు మందం మళ్ళీ మనం ఎక్స్ట్రా అనేది ముందే డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకొని వెడల్పు అనేది కొద్దిగా పెంచుకోవాలి అంతే. డ్రాయింగ్ వేసుకోవడం అంటే వెడల్పు పెంచుకోవడము. ఇప్పుడు కస్టమర్ది నెక్ ఎంత అయిపోయిందంటే 6.5 అయిందండి. అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచు కలిపితే 1/2 ఇంచ్ అవుతుంది. అప్పుడు మనకి 6.5 అనేది వస్తుందండి. ఈ 6.5 ఇంచెస్ అనేది రావడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళకు బ్లౌజ్ ఎంత ఇచ్చినామో అంత వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే నెక్ అనేది సైజ్ చూసుకోవాలండి. ఈ నెక్ సైజ్ అనేది వెడల్పు పొడవు అనేది 100 నెంబర్ తోటి వచ్చిందండి సిస్టమ్ ప్రకారం అయితే. ఇప్పుడు మళ్ళీ రెండవది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవాలండి. మనకు 2 కలర్స్ శారీలో వచ్చినాయి కనుక 2 కలర్స్ అనేది నేను సెట్ చేసేసుకున్నాను. మూడవది పాయింట్ ఏంటంటే దీంట్లో సర్కిల్ చూపిస్తుందండి. ఈ సర్కిల్ అనేది మనకు డ్రాయింగ్ దగ్గరికి రావాలంటే ఫస్ట్ నిడిల్ ఎక్కడుందో చూసుకోవాలండి. నిడిల్ మనకు 2వ నెంబర్లో ఉండాలి. ఎందుకంటే పింక్ కలర్ అనేది 2వ నెంబర్లో పెట్టాను. ఓకే అండి. ఈ 2వ నెంబర్ అనేది నిడిల్ దగ్గరికి మనం రావాలి. వచ్చిన తర్వాత ఆ నిడిల్ అనేది మనము కిందికి అనుకోవాలండి. 2వ నెంబర్ నిడిల్ అనేది కిందికి అనుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గీసిన సర్కిల్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి మార్కింగ్ చూసుకోవడం కోసము స్టార్టింగ్ పాయింట్ మనం ఎక్కడైతే మనం మొదలు పెడతామో అక్కడికి ఆ నిడిల్ అనేది జరుపుకోవాలండి. ఇది సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ అనేది మనం ఎక్స్ట్రా కూడా 1/2 ఇంచు పెట్టుకున్నాం కదండి. ఆ 1/2 ఇంచు వరకు మన నిడిల్ రావాలి. ఇప్పుడు ఇంకొద్దిగా కిందికి రావాలండి. గీసిన వరకే వచ్చింది. ఇప్పుడు ఓకే అండి, 1/2 ఇంచు వరకు కిందికి జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ మైనస్ అనే బటన్ మాత్రమే ప్రెస్ చేయాలండి. ఎందుకంటే బటన్ అనేది ప్రెస్ చేయొద్దు. ప్లస్ మైనస్ అనే సింబల్ గుర్తును ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు సర్కిల్ చూపిస్తుంది. ఈ సర్కిల్ అనేది ఎండింగ్ వరకు నేను ఎక్కడైతే మార్కింగ్ గీసానో అక్కడి వరకు వచ్చిందండి. మళ్ళీ లెఫ్ట్ నుండి రైట్కి కూడా సేమ్ యథావిధిగా అనేది మనకు వచ్చిందంటే అప్పుడు మనం కరెక్ట్ మార్కింగ్ అనేది గీసేసుకున్నామని అర్థమండి. ఈ విధంగా చివరి వరకు వచ్చే వరకు చూసుకున్న తర్వాత మనకు ఓకే అనిపించింది అంటే ఇప్పుడు ఆపేసుకోవాలండి. ఇది ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వస్తే స్టార్టింగ్ పాయింట్ కాడికి నిడిల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఓకే పర్ఫెక్ట్గా అయిపోయింది, కరెక్ట్గా వచ్చింది మార్కింగ్ అనుకున్నప్పుడు ఇప్పుడు బటన్ ఆన్ చేయాలండి. అప్పుడు ఆ బటన్ ఆన్ చేయడం వల్ల ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది రన్ అవుతుంది. ఇలా రన్ అయిన తర్వాత వర్క్ ఫినిషింగ్ అయిన తర్వాత మనము బ్లౌజు కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. మళ్ళీ మనము కొలత పెట్టి మళ్ళీ ఇంత నెక్ ఇంత అంత అనేది మనము ఆలోచించని అవసరం లేదండి. డైరెక్ట్గా లైనింగ్ దానిపైన వేసేసి కుట్టేసి చక్కగా తిప్పి వేసి కుట్టామంటే కరెక్ట్ సైజు కొలతతోటి నెక్ వస్తుందండి. ఈ విధంగా ఈజీ మెథడ్ అయితే బాగుంటుందండి. నేనైతే ఇలాగే చేస్తాను. మీకు కూడా నచ్చితే ఇలాగే చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.